సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది అంటే మహిళలను అంటే ఒక సార్ మహిళలను నమ్మాలంటే కూడా భయం అవుతుంది సార్. ఇప్పుడు ప్రతి బాయ్స్ని భర్తలను నమ్మాలంటే భయం అవుతుంది, భార్యను నమ్మాలన్నా కూడా భయం అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ లేదు సార్, అసలు ఈ రాష్ట్రంలోనే చూడలేదు. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు 3 పిల్లల్ని చంపిన కన్నతల్లి ఈ మొక్క. అవును సార్, ఈ రాష్ట్రం నాకైతే ఇంతవరకు ఇనలేదు సార్. అసలు ఇప్పటి వరకు ఇనలే మనం 3 పిల్లల్ని చంపిన తల్లిని ఎక్కడ చూడలేదు. తన కామం ఉంటే తనకు కామం ఎక్కువ అయితే తను వెళ్ళిపోవాల్సిండే. ఆ పసిపిల్లలు ఏమన్నారు సార్? ఇదంతా చూస్తే ఒకసారి ఆలోచించండి. పసిపిల్లలు ఏమన్నారు? నీ పేరు మీద ఆస్తి ఉంది, నువ్వు ఆస్తి కోసమే కదా చేసింది. ఇప్పుడు వాడు ప్రేరేపించిండు నిన్ను, ఆ ప్రేరణకు నువ్వెట్లా గురైనావు? 3 పిల్లల తల్లివి కదా, భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని ఎందుకు చూసుకోలేకపోయినావు? నీ కడుపులో పుట్టిన పిల్లలే కదా, బయట నుంచి అయితే తెచ్చుకోలేదు కదా. నువ్వు ఎట్లా చేయాలనిపించింది ఆ చేతులతోటి? బయట నుంచి తెచ్చిన పిల్లలను అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి నువ్వు పిల్లల్ని కాలు కింద పెట్టకుండా చూసుకొని ఒక్క రోజులో అంత నరకం చూపించినావు. పిల్లలు అంత తల్లాడిల్లుతున్నా కానీ వాళ్ళ మీదకించి లేవకుండా కూర్చున్నావు అంటే నువ్వు అసలు తల్లివేనా, మనిషివేనా, మానవత్వం ఉందా కొంచెమైనా? అసలు ప్రతి ఆడజాతికి మచ్చ తెచ్చింది సార్ తను. అట్లాంటి వాళ్ళను ఉంచకూడదు. బయట ఇంకొక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొక సంసారంలో చిచ్చు పెట్టాలనుకుంటే భయపడాలి సార్. అట్లా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇది ఒక్కటే సార్, న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇది ఒక్కటే. వాళ్ళకు తగిన శిక్ష చేస్తేనే ఇవతల వాళ్ళు భయపడతారు. ఇటువంటి ఘోరాలు మనం చూడం. ఇంకా ఇట్లాంటి ఘోరాలు ఆపకపోతే ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తాము. వీళ్ళని మాత్రము అసలు వీళ్ళని ఎందుకు తిండి పెడుతున్నారు సార్ లోపల కూర్చోబెట్టి? అవసరమా వాళ్ళకి తిండి పెట్టడము? ఆ పిల్లలు ఎంత తల్లడిల్లు చచ్చిపోయారు కదా, అదే తల్లడిల్లినట్టు అదే శిక్షను వాళ్ళని 10 మందిలో తీసుకొచ్చి చంపుతుంటే బయటకి భయం పుట్టాలి. ప్రతి పౌరుని ఎటుపోతుంది అసలు ఈ సమాజము? ఏం మెసేజ్ ఇస్తుంది? ఏం మెసేజ్ కోరుకుంటున్నాం మనం? ఇదేనా నేర్చుకునేది? ఇప్పుడు మనం